ఓకే హర్షవర్ధన్ గారు రైట్ రైట్ ఓకే ఓకే మాట్లాడినారు మాట్లాడండి. ప్రతిపక్షాలలోది పాపం ఆగ్రహం కాదు, అది అక్కస్సు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని వచ్చిన 13 నెలల్లో బాగా నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థను ఇలా గాడిలో పెడుతున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు చేసేది అక్కస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాకనే ఆచారణ చెప్పినట్టు 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని కార్డ్స్ ఇచ్చినట్టు చేసింది ప్రభుత్వం. ఎంత పర్సెంటేజ్ అంటే ఓన్లీ 4.2% మాత్రమే. అంటే వచ్చిన అప్లికేషన్లలో 8 సార్లు తీసుకున్నారు. గత టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8 సార్లు సర్వేలు చేసి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఒక 4.18 2% కూడా కాదు, ఇంకా అవి మాత్రమే ఇచ్చిండ్రు. అవి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనునాయులకు లేదా ఇలా కార్యకర్తలకు ఇప్పించుకున్నటువంటి పర్సెంటేజే అది. అబ్సల్యూట్లీ. ఇవాళ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్థిక సమతుల్యత అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆల్రెడీ ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో స్కీములు తీసుకున్నారు. మీరు ఫస్ట్ వ్యాఖ్యానం చేసినప్పుడు ఒక మాట అన్నారు, అందరికీ ఇవ్వడం పొరపాటు. వాస్తవానికి గత ప్రభుత్వం అందరికీ ఇచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయీ, ఐఐటి ప్లేయర్, అది ఫామ్ హౌస్ ఉందా, ఫామ్ హౌస్ లో బార్ రూమ్ ఉందా, బార్ రూమ్ ఉన్నటువంటి ఎక్స్టెంట్ కూడా మనకు రైతు బంధు వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. దానివల్లనే ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారింది. ఎందుకు చెప్తా ఉన్నా రాజేష్ అని అంటే, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను లాస్ట్ టైం డిన్నర్ పోయినా హైదరాబాద్ లో. వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయి వచ్చిండు, ఆడు ఫారిన్ లో పర్ యానం 3.4 crores ఏమంట యుఎస్ లో. మేము డిన్నర్ చేస్తున్నాగానే ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు భరోసా బంద్ ఉంటుంది కదా, మెసేజ్ వచ్చింది. రాగానే ఆ పిల్లవానికి ఒక 60 ఎకరాలు ఎంతనో ఉంది, దాదాపు 3 లక్షల చిల్లర మెసేజ్ వచ్చింది. రాగానే సంవత్సరానికి 3.5 కోట్లు సంపాదించే ఆ పిల్లోడు 3 లక్షలు రాగానే ఎంత సంబరపడిపోయిందంటే అంత సంబరపడిపోయిండు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాము. దీనివల్ల ఏమైంది, ఆర్థికంగా ఇవాళ మనం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు చేరుకున్నాం. దానికి గాడిన పెట్టాలి నిజమైన బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో. ఇవాళ దాదాపు ఇప్పుడు కాదు, గ్రామసభ పెట్టి హంగామా చేయడం లేదు. గ్రామసభ కంటే ముందే పంచాయత్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో, అది జూనియర్ పంచాయత్ సెక్రటరీలు, సీనియర్ పంచాయత్. అంటే ఇక్కడ ఒకటి హర్షవర్ధన్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫీల్డ్ ఎంక్వైరీ చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు కనీసం అధికారులకే ఫస్ట్ క్లారిటీ లేదు అనేది. ఇంకోటి మంత్రులు కూడా కనీసం పట్టించుకున్న ఆదాయం లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా ఈ రోజు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు కదా, అక్కడ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి ఈ పేర్లు మీరు చేయడం ఏంటి, అసలు మేము కదా కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నాం, మాకు రాకుండా అక్కడ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఏంటి అనేది కదా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ మీరు కూడా అదే చేస్తున్నారు కదా, గతంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినా. నేను అదే చెప్పబోతున్నా, మీ ముగ్గురికి నేను అదే సమాధానం చెప్పబోతున్నా. ఇప్పుడు నిన్నటువంటి గ్రామ సభలన్నా 24వ తారీఖు వరకు 25వ రోజు మొత్తం స్క్రూటినీ చేసి ఫైనల్ చేసే కార్యక్రమం ఇది. కానీ ఆల్రెడీ కలెక్టర్లకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము డిసెంబర్ 3వ వారం నుంచే పంచాయతీ సెక్రటరీలు, నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తా ఉన్నానంటే ఐఎమ్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పర్సన్, నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీలకు గౌరవ అధ్యక్షుని, స్టేట్ లో ఓపీఎస్ లకు కూడా నేను గౌరవ అధ్యక్షుని. నా పంచాయత్ సెక్రటరీలు ఈరోజు డిసెంబర్ 17వ తారీఖు నుంచి గ్రామాల్లో తిరిగి సాగు అయిన భూమి ఎంత, లేఅవుట్స్ అయినటువంటి భూమి ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అన్న, నాది దేవరకద్ర పక్కన గోప్లాపూర్ అని ఉంటది, ఆ ఊర్లో ఉన్నది 574 ఎకరాలు. ఆ ఊరు శివారు, అందులో 113 ఎకరాలు ఇవాళ లేఅవుట్ అయింది. గత ప్రభుత్వంలో కూడా 113 ఎకరాలకు రైతు బంధు వచ్చింది, రైతు భరోసా. ఇవాళ 113 acres ఏదైతే ఉందో పక్కకు పెట్టిండ్రు. దాని పక్కనే గురకొండ అనే విలేజ్ ఉంటది, అక్కడ ఒక 27 ఎకరాలు ఫ్లాట్స్ అయినాయి, దాన్ని పక్కకు పెట్టిండ్రు. ఇది ఎప్పుడు నిన్ననే గ్రామసభ అయితే ఈ రోజు పక్కకు పెట్టలే. డిసెంబర్ 17th నుంచి అఫీషియల్ గా, అంటే మీడియా పరంగా ఒక ప్రభుత్వ పరంగా కాకపోవచ్చు కానీ కలెక్టర్ల మీటింగ్ జరిగింది లాస్ట్ మంత్. మీరు చెప్పండి నిన్న ఆయా జిల్లాలో కొత్తగూడెం జిల్లా చూసుకోవచ్చు, భద్రాద్రి చూసుకోవచ్చు, వరంగల్ చూసుకోవచ్చు, నల్గొండ, ఆదిలాబాద్, అంటే నేను చెప్పుకుంటే చాలా జిల్లాల్లో ఈ రకంగా ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి, ప్రజల నుంచి ఎందుకు ఈ రకంగా ఆందోళన చేస్తున్నారు, అధికారులు ఎందుకు నిలదీస్తున్నారు అంటే ఇవాళ ప్రజల దగ్గరికి 4 పథకాలకు సంబంధించి 4 అఫీషియల్స్ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో ఆ దరఖాస్తుదారుని అదే గ్రామ సభలో, అంటే మీన్స్ డొమైన్ లో పెడుతున్నారు. ఇగో పలానా హర్షవర్ధన్ రెడ్డి, నేను 4 ఎకరాలు నాటేసిన, ఇక నాకు ఇది లేదు, లేదా అసలు కూలీని నేను గత సంవత్సరం 2023-24లో
20 నుంచి 30 రోజులు నేను రైతుకు అదే ఎన్ఆర్జీఎస్ కింద నేను తీసుకున్నా అని అంటున్నాడు. ఇది నిజమేనా అన్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీల మధ్యన ఉంటారు కదా లీడర్లుగా, ఏం పని లేని వాళ్ళు గతరంగా వేసుకుని గ్రామాల్లో, ఎస్ మేము కూడా చేసి ఉండొచ్చు గతంలో, ఇది లీడర్లు ఆబ్జెక్షన్స్ చేయడం కాడ ఏం లేదు హర్షవర్ధన్ తప్పు చెప్తున్నాడు, నేను నిజం చెప్పినా సరే హర్షవర్ధన్ తప్పు చెప్తున్నా అనేసరికి అక్కడ నా పథకం ఏదైతుందో 4 ఆ పథకం సంబంధించిన ఆఫీసర్ నోట్ చేసుకొని మళ్ళీ ఒక సహాయకుని తీసుకొని హర్షవర్ధన్ చెప్పింది నిజమేనా కాదని ఆ రోజు సాయంత్రం వరకు రాటిఫై చేసుకుంటుండ్రు రాజేష్ అన్న. ఇంత మైక్రో లెవెల్ కి ఈ 4 రోజుల గ్రామ సభ నడుస్తుంది. టు బి ఫ్రాంక్, నేను రాజకీయంగా మాట్లాడడం లేదు, అక్కడ ఉన్న సీనియర్లు ఇద్దరు కూడా. టు బి ఫ్రాంక్ ఏంటంటే మైక్రో లెవెల్లో ఎంక్వైరీ నడుస్తుంది. లేఅవుట్స్ అని ఇదేందో నాలా కన్వర్షన్ అయ్యి లేఅవుట్ కాకుండా ఉన్న వాటిని కూడా గుర్తిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే 2023-24 కనీసం 20 రోజులు కూలీ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి భూమి ఉండకుంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాం. భూమి ఉంటే రైతు భరోసా ఆల్రెడీ వస్తుంది కాబట్టి పారదర్శకంగానే జరుగుతుంది అంటారు మీరు. ఇప్పుడు రాజేష్ అన్న బోలమన్న ఒక్కటి నిమిషం, నేను సెకండ్లలో నిమిషాలలో గంటలలో జరుగుతానడం లేదు. నిన్నటువంటి ప్రారంభమైన గ్రామ సభ నా జాబ్ చార్ట్ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. 24th ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 25th మధ్యాహ్నం వరకు స్క్రూటినీ చేసి 25th నైట్ వరకు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పథకానికి ఒక ఆఫీసర్ ఎంగేజ్ అయ్యింటూ తిరుగుతా ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే గ్రామాల్లో ఎవరైనా ఉచితాలు వస్తున్నాయి లేదా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నప్పుడు గిట్టని వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, తప్పు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అన్న నేను తప్పు ఎవరు చెప్పడు అనట్లేదు, తప్పు చెప్పే వాళ్ళు ఉంటారు. తప్పు చెప్పినప్పుడు ఏమన్నా అక్కడ రికగ్నైజ్ డొమైన్ లో పెడుతున్నారు. కాబట్టి ఇందాక చెప్పిన కదా హర్షవర్ధన్ చెప్తున్నా నిజమేనా అంటే నిజంగా ఉండి వాడి సౌండ్ ఉంటే ఎవడేమాను నేనేమైనా ఏగి గెలికి ఉండింటే కదా గతంలో నాకు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు, ఇక ఏమన్నా ఒక ఆబ్జెక్షన్ కూడా రాటిఫై చేసుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది. హర్షవర్ధన్ గారు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే నాకు తెలిసి నిన్న హర్షవర్ధన్ గారు ఆచార్య గారు చెప్పిండ్రు ఏమని, పిల్లలు ఒక నిమిషమే, నేను నా వైఫ్ ఉన్నాము, రేషన్ కార్డు అప్లై చేసినాం, నా పిల్లలకి ఇద్దరికి పెళ్లి కాలే, కానీ 10 ఏళ్లలో 2 పిల్లలకు పెళ్లిలైన వాళ్ళు అంటే వేరు పడ్డారు. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే హర్షవర్ధన్ గారు ఒక పాయింట్ ఏంటంటే ఒక్క రోజుల్లో నిన్న ఈ స్థాయిలో దాదాపు ఎంత 12,000 చిల్లర 12,769 గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీలు ఉంటే, నిన్న ఒక్క రోజు అధికారులు వెళ్తే 3,000 గ్రామాల పోలీస్ బందోబస్తు లేకుండా అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. సో మొదటి రోజు 3,000 గ్రామాల ఈ పరిస్థితి ఉంటే మిగతా 7,000 పరిస్థితి ఏంటి, ఎట్లా చేస్తారు అనేది ఈ రోజు అధికారులు అదే ఆందోళన చెందుతున్నారు. రాజేషణ భక్తులు పారవశ్యంతో దేవుని మొక్కనికి పోయే గుళ్ళ దగ్గర కూడా పోలీసులు ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఉన్న దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగొద్దని. అక్కడ ఏదో దాడులు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మీద, అధికారం మీద కాదు. ఒక గ్రామ సభ జరిగేటప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం నిలబడి అవాంఛనీయమైన సంఘటనలు జరగొద్దని పోలీసులు వెళ్తారు. ఇది దాన్ని కూడా మనం ఈ పోలీసులు లేకుండా బయటికి వెళ్ళింది రామారావు గానీ లేదా హరీష్ రావు గారు కానీ ఎక్కడండి, ఎక్కడ నారాయణపేటలో మీటింగ్ ఉంటే హరీష్ రావు వస్తున్నాడంటే హర్షవర్ధన్ రెడ్డిని హైదరాబాద్ మణికొండలో అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి, హౌస్ అరెస్టులు. ఇక గీళ్ళు మాట్లాడితే మేము ఏడనుకుంటా కూర్చున్నామన్నా. 10 ఏళ్లలో పట్టుమని 10 మందికి రేషన్ కార్డులు ఇవ్వలే, 10 సార్లు సర్వే చేసి ఇవాళ మేము ఇస్తున్నామండి 13. నిన్న మొన్న కాదండి హర్షవర్ధన్, నిన్న జరిగిన ఆందోళనల వెనక బీఆర్ఎస్ ఉందంటారా, లేక వాళ్ళు ఏమైనా రెచ్చగొడుతున్నారా ప్రజల్ని? నేను రెచ్చగొడుతున్నానని అభాండం వేయను, కానీ ఆబ్వియస్లీ ఎక్కడైనా 10 మంది గుమిగూడినప్పుడు భేదాభిప్రాయాల వల్ల ముందు కోపం వస్తుంది, తర్వాత దాడులు జరుగుతాయి. ఆ దాడుల వెనుక టీఆర్ఎస్ ఉన్నారా లేదా అనే పచ్చి రాజకీయ ఆరోపణలు చేయను, కానీ ప్రభుత్వమే ముందస్తుగా అక్కడికి జమైనటువంటి ప్రజల్లో ఎటువంటి కొట్లాటలు ఉండకూడదని పోలీసులు అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మరి పోలీసులు ఏం చేయాలి? సెక్రటరియట్ వచ్చి కూర్చొని సంతకాలు చేయాలా? పోలీసులు అనేదే శాంతి భద్రతల కోసం వాళ్ళు కాపలా ఉంటారు. పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నేను ఇంత పచ్చి ఉదాహరణ చెప్పిన లక్షల మంది భక్తులు పోయేటోళ్ళు కూడా దేవుని మీద